మన హీరోలకి పాన్ ఇండియా క్రేజ్ రోజు రోజుకి పెరిగిపోతోంది. రిలీజ్ అయిన సినిమా రిలీజ్ అయినట్టు కలెక్షన్లతో బాక్స్ ఆఫీస్ దుమ్ము లేపడంతో వేరే భాషల డైరెక్టర్లు కూడా తెలుగు హీరోలతో సినిమాలు చేయడానికి క్యూ కడుతున్నారు. మన వాళ్ళు కూడా పాన్ ఇండియా మార్కెట్ పెరుగుతుందని పక్క రాష్ట్రాల డైరెక్టర్లతో సినిమాలు కమిట్ అవుతున్నారు. ఎప్పుడూ లోకల్ డైరెక్టర్లతోనే సినిమాలు చేయడం ఎందుకని ఈ మధ్య మన హీరోలు వేరే భాషల డైరెక్టర్లని, స్పెషల్లీ పాన్ ఇండియా డైరెక్టర్లని ట్రై చేస్తున్నారు. ఈ లిస్ట్లో ప్రభాస్ ముందే ఉన్నారు. ప్రభాస్ ఇప్పటికే బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్తో ఆదిపురుషు సినిమా చేశారు. ఆ సినిమా రిజల్ట్ సంగతి పక్కన పెడితే లాస్ట్ ఇయర్ కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్తో సలార్ మూవీ చేసి 1000 కోట్ల సక్సెస్ అందుకున్నారు. మరోసారి ప్రశాంత్ నీల్తోనే సలార్ 2 సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. పాన్ ఇండియా ఇమేజ్ వచ్చిన తర్వాత ఏ లాంగ్వేజ్ డైరెక్టర్ అయినా పర్వాలేదు అనుకుంటున్నారో, లేక జస్ట్ ఫర్ ఎ చేంజ్ కొత్త డైరెక్టర్తో సినిమా ట్రై చేద్దాం అనుకుంటున్నారో కానీ ఎన్టీఆర్ కూడా బాలీవుడ్ డైరెక్టర్తో సినిమా కమిట్ అయ్యారు. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ లీడ్ రోల్స్ లో స్పై యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న వార్ 2 సినిమాని బ్రహ్మాస్త్రతో మంచి క్రేజ్ సంపాదించుకున్న బాలీవుడ్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో చేస్తున్నారు. RRR తో బాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఎన్టీఆర్ ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ డైరెక్టర్ తో సాలిడ్ స్టైలిష్ యాక్షన్ మూవీ చేస్తున్నారు. చరణ్ కూడా ప్రస్తుతం గేమ్ చేంజర్ మూవీని తమిళ్ డైరెక్టర్ తోనే చేస్తున్నారు. మ్యాసివ్ బడ్జెట్ మూవీస్, అందులోనూ డిఫరెంట్ టేకింగ్ తో సినిమాలు చేయడంలో తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ స్టైలే వేరు. అందుకే శంకర్ తో పాన్ ఇండియా మూవీ గేమ్ చేంజర్ చేస్తున్నారు. 4 డిఫరెంట్ గెటప్స్ లో పొలిటికల్, సోషల్ డ్రామాగా తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ మీద ఫస్ట్ నుంచి మంచి అంచనాలున్నాయి ఆడియన్స్ లో. ఇప్పటి వరకు వేరే ఇండస్ట్రీల డైరెక్టర్ల జోలికి పోని అల్లు అర్జున్ తన అప్కమింగ్ మూవీని తమిళ డైరెక్టర్ తోనే ప్లాన్ చేసుకున్నారు. రాజారాణితో ఒక్కసారిగా సెన్సేషనల్ అయి ఈ మధ్య షారూఖ్ ఖాన్ తో జవాన్ సినిమా చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేసిన స్టార్ డైరెక్టర్ అట్లీతో తన అప్కమింగ్ మూవీ చేయబోతున్నారు అల్లు అర్జున్. ఈ సినిమాకు సంబంధించే అనౌన్స్మెంట్ కూడా వచ్చే నెలలో బన్నీ బర్త్డే రోజు వస్తుందని స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. మరి వేరే భాషల డైరెక్టర్లు మన హీరోలకు ఎలాంటి రిజల్ట్ ఇస్తారో వెయిట్ చేసి చూడాలి.